ముంబై పని అయిపోయింది. ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయాయి. హాట్ ఫేవరెట్ గా టోనీని ఆరంభించినా అందుకు తగినట్టుగా ఆడలేకపోయింది. కీలక దశలోనూ గేరు మార్చలేకపోయింది. ఆఖరికి హోమ్ గ్రౌండ్ లోనూ పంజాబ్ విసిరలేకపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేయలేకపోయింది. ముంబైలో కేకేఆర్ కు పూర్ రికార్డులే ఉన్నాయి. అయినా ముంబై ఇండియన్స్ అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. టాస్ గెలిచినా పైచేయి సాధించలేకపోయింది. ముంబైలో కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. బౌలింగ్ లో పర్వాలేదనిపించినా కేకేఆర్ ను మరింత తక్కువ స్కోర్ కు పరిమితం చేయలేకపోయింది. బౌలింగ్ లో సరైన మార్పులు చేయలేకపోయింది. కెప్టెన్ పాండ్యా మరోసారి ఉసూరుమనిపించాడు. బౌలర్ గా 2 వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లో మరోసారి ఫెయిల్ అయ్యాడు. నిజానికి వాంఖడేలో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ ఓ దశలో 57 పరుగులకి సగం వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ సేన కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అభిమానులు అనుకున్నారు. కానీ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యం కేకేఆర్ కు కలిసొచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగిన మనీష్ పాండే, వెంకటేష్ అయ్యర్ పోరాటం చేశారు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 170 పరుగులు సాధించగలిగింది. ఇదేమీ పెద్ద స్కోర్ కాదు. ముంబైకి ఉన్న బ్యాటింగ్ బలానికి 170 పరుగుల టార్గెట్ ను ఉఫ్ మని ఊదేయొచ్చు. కానీ పాండ్యా సేన బ్యాట్లెత్తేసింది. సూర్యకుమార్ యాదవ్ మినహా టాప్ క్లాస్ బ్యాటర్స్ ఎవరూ నిలబడలేకపోయారు. జట్టుకు అవసరమైన పరుగులు సాధించలేకపోయింది. సీజన్ లో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. రోహిత్ శర్మ ఒక సిక్సర్ తో టచ్ లో ఉన్నట్టే కనిపించినా ఆ తర్వాత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. నమన్ ధీర్ సైతం తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. ముంబైలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే అడ్వాంటేజ్ ఉంటుంది. సహజంగా బౌలర్లపై మంచి ప్రభావమూ కనిపిస్తుంది. కానీ వాంఖడేలో కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ ను ఆటాడేసుకున్నారు. తిలక్ వర్మ, నేహల్ వధేరా, హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లిపారు. టిమ్ డేవిడ్ అంచనాలు పెంచిన ఆఖర్లో మిచెల్ స్టార్క్ టాప్ క్లాస్ బౌలింగ్ ను చూపించాడు. ముంబైకి షాక్ మీద షాక్ ఇచ్చాడు. వేలంలో దక్కిన భారీ ధరకు స్టార్క్ న్యాయం చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 18.5 ఓవర్లలోనే ఆల్అౌట్ అయింది. 145 పరుగులు మాత్రమే చేసింది. 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ల్లో చిత్తైంది. ఇప్పటి వరకు 3 విజయాలు సాధించింది. 6 పాయింట్లతో 9వ స్థానానికి పరిమితమైంది.